ఈ రోజే మనకు శ్రీరామనవమి అద్భుతమైన రోజు. ఈ రోజున రాత్రి 12 లోపండి మీరు మర్చిపోకుండా ఏంటంటే ఉప్పుతో ఈ పరిహారం చేయండి. ఇలా చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలైతే వస్తాయి. ఉప్పుతో ఇలా చేయటం వల్ల కష్టాలు, బాధలు పోయి అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే కదా! ఉప్పుతో పరిహారం చేస్తే తప్పకుండా ఏంటంటే గనక సిద్ధిస్తుందనమాట. చాలా మంచి రిజల్ట్‌ని తెచ్చిపెడుతుంది కాబట్టి మన ఇళ్లల్లో అందరి ఇళ్లలో రాళ్ళ ఉప్పు ఉంటుంది. అది తీసేసుకొని ఈజీగా పరిహారం చేయొచ్చు. అసలు దీన్ని ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్‌గా ఏంటంటే గనక ఉప్పు అనేది చాలా పవిత్రతను కలిగి ఉంటుందన్నమాట. ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది. సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కాబట్టి ఉప్పుకు అతీత శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు. అందులో మనకేంటంటే గనక ఆదివారంతో శ్రీరామనవమి వచ్చింది. చాలా పవిత్రమైన రోజు. హిందువులు జరుపుకునే పండుగల్లో శ్రీరామనవమి ఒకటి. ఈ రోజు అంటే ఏప్రిల్ 6వ తేదీన మనకు శ్రీరామనవమి మనం జరుపుకోవటం జరుగుతుంది. ఈ రోజు ఏంటంటే గనకనండి రాముల వారు అంటే జన్మించిన రోజు, అలానే కాకుండా సీతారాముల కళ్యాణం జరిగిన రోజుగా కూడా పరిగణించుకుని మనం ఏంటంటే గనక చక్కగా రాముల వారిని పూజించుకుంటూ ఉంటాము. అలానే ఇంట్లో కూడా కొన్ని నియమాలు ఆచరించుకుంటూ అంటే దీపధూప నైవేద్యాలతో స్వామివారిని పూజిస్తూ ఉంటాము, ఆరాధిస్తూ ఉంటాము. రాముల వారి అనుగ్రహం కలగాలని మనము కొన్ని నియమాలను కూడా ఆచరిస్తూ ఉంటాం కాబట్టి ఈరోజు మీరు మర్చిపోకుండా ఈ పనిని కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ని అయితే పొందుతారనమాట. ఎదుగుదల బాగుంటుంది, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం, చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఎవరైతే దీన్ని నమ్మకంతో చేస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే గనక లక్ష్మీదేవి అనుగ్రహం చేకూరుతుందని పురాణమే చెబుతుందన్నమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఈ రోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలి శుభ్రం చేసుకోండి. బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకునే వాళ్ళు బ్రహ్మముహూర్తంలో చేసుకోవచ్చు. అలా కుదరకపోతే ఉదయం 11 గంటల నుంచి 1 వరకు కూడా మనం పూజ చేయొచ్చు. అంటే 1:30 వరకు కూడా పూజ చేయొచ్చు. 12 గంటల సమయాలలోనే రాముడు జన్మించాడు కాబట్టి ఆ సమయానికి అంటే అభిజిత్ ముహూర్తం అనేది ఉంటుందన్నమాట. ఇది అత్యంత పవిత్రతను కలిగి ఉంటుంది ఈ ముహూర్తం. ఆ ముహూర్తంలో కనుక మన ఇంట్లో మనం దీపం పెట్టుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజు పెట్టే దీపం ఉదయం కానీ సాయంత్రం కానీ మీరు ఎప్పుడు పెట్టినా కానీ తమలపాకు పైన పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. తమలపాకు దేవతలకు, దేవుళ్లకు అంకితం చేయబడుతుంది. రాముడికి కావచ్చు, ఆంజనేయ స్వామి కావచ్చు, లక్ష్మీదేవికి కావచ్చు, అలానే వినాయకుడికి కావచ్చు. ఇలా ఏంటంటే కనుక తమలపాకు అంకితం చేయబడుతుందన్నమాట. అందుకే మనకు దైవానుగ్రహం కలగాలంటే తమలపాకు పైన దీపం పెట్టాలి. అలా దీపం పెడితే చాలా మంచి ఫలితాలను అయితే మనం పొందగలుగుతామన్నమాట. ఇలా దీపం పెట్టిన తర్వాత మీరండి కనీసం ఒక 3 రకాల నైవేద్యాలు పెట్టొచ్చు, లేదంటే 4 నైవేద్యాలు కూడా పెట్టొచ్చు. అంటే మనం ఏంటంటే కనుక వడపప్పు, పానకం అలానే కాకుండా ఇలా అరటి పళ్ళను కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. అలానే కాకుండా చిల్మిడి అంటే ఇలా మనము నైవేద్యంగా పెట్టుకోవచ్చు, లేదంటే చిన్న బెల్లం ముక్కనైనా సరేనండి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు నైవేద్యాలు చేసి పెడుతూ ఉంటారు, ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వారు. అలానే ఏంటంటే మనం 2 రకాల నైవేద్యాలు కూడా పెట్టుకోవచ్చు అండి. మీరు కొబ్బరికాయ మాత్రం ఖచ్చితంగా కొట్టాలండి. అలాగే అరటిపళ్ళు నైవేద్యంగా అంటే పెట్టాలి. అలానే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే బెల్లం ముక్కను కూడా నైవేద్యంగా పెట్టండి. ఇలా పెడితేనే అదేంటంటే పర్ఫెక్ట్గా భగవంతుడికి చేరుతుంది. బెల్లం నివేదనయ్యే పదార్థం కాబట్టి బెల్లం మనం కొంచెం అంటే కొద్దిగా తీసుకొని మనము రాములవారి పటం ముందు పెట్టుకోవాలన్నమాట. ఉదయం మీరు ఇంటిని క్లీన్ చేసుకున్న తర్వాత ఇంట్లో అంతా కూడా గంగాజలం కానీ పసుపు నీళ్ళు కానీ చల్లుకోండి. అలా చల్లుకుంటే ఏమవుతుందంటే కనుక ఇంట్లో ఉండే చెడంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి. ఆ ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ముఖ్యంగా అండి ఈరోజు ఉదయాన్నే మీరు అంటే చక్కగా పూజ చేసుకోవచ్చు, లేదంటే 12 లోపు 1 లోపు పూజ చేసుకుంటే సరిపోతుంది. దగ్గరలో ఉండే అంటే విష్ణు ఆలయాలకు వెళ్ళేసి అక్కడ సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు కదా, ఆ ఉత్సవాలలో కూడా మనం పాల్గొనవచ్చు అనమాట. ఇలా చేసుకున్న మనకు ఫలితాలు అయితే వస్తాయని చెప్పొచ్చు. రాముల వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కానీ మనం ఈ రోజునండి అయోధ్య నుంచి తెచ్చుకున్నాం కదా అక్షంతలు, అందరి ఇళ్లలో దాచుకున్నారు కదండి. ఆ అక్షంతలు అంటే అందులో ఇంకా కొన్ని పసుపు బియ్యం కలిపేసి ఆ అక్షంతలతో మనం ఏంటంటే కనుక మన పెద్దవారితో ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిదండి. సంవత్సరం అంతా కూడా మనకు చక్కగా యోగిస్తుంది. అద్భుతమైన ఫలితాలతో మన జీవితం మారిపోయి మనకంతా కూడా మంచి చేకూరుతుందని చెప్పొచ్చు. అందుకే మీ పిల్లలకు కావచ్చు, మీరు కావచ్చు, మీ పెద్దవారితో అంటే ఇప్పుడు మనమైతే భర్తతో, మన పిల్లలకైతే మనం ఇలా ఆశీర్వాదం ఇస్తే చాలా మంచిదన్నమాట. ఆ అక్షంతరాలలో కొద్దిగా అంటే మన అక్షంతరాలు కూడా కలిపి ఈ విధంగా ఆచరించేసుకోండి సరిపోతుంది. ఇలా ఈ చిన్న చిన్న నియమాలు ఆచరించండి. నల్లటి వస్త్రాలు అస్సలు ధరించకండి. పసుపు రంగులో ఉండే బట్టలు మాత్రమే ధరించండి. పసుపు రంగులో ఉండే బట్టలు ధరిస్తే సంవత్సరం అంతా కూడా పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట. సంవత్సరం అంతా కూడా యోగిస్తుంది. ఎందుకు సంవత్సరం అంతా యోగిస్తుందంటే కనుక మనకు ఉగాది తర్వాత వస్తున్న మొట్టమొదటి పండగ అంటే నూతన సంవత్సరం. మన హిందూ సాంప్రదాయ అంటే మన హిందూ అంటే పంచాంగం ప్రకారం కావచ్చు,
మనకేంటంటే కనుక హిందువులకు ఉగాది తర్వాతనే కదండి ఇలా మనకు నూతన సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. సంవత్సరం మొదటిలోనే మనకేంటంటే వచ్చే పండుగ శ్రీరామనవమి. శ్రీరాముల వారి యొక్క ఆశీస్సులతో ఏంటంటే కనుక సంవత్సరం అంతా కూడా అండి చక్కగా మనము విజయాలను సాధించడానికి, అపజయాలను దూరం చేసుకోవడానికి, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టుకోవడానికి, అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి రావడానికి ఈ పండుగ మనకు అంటే మనం జరుపుకోవడం జరుగుతుంది. మనకు చక్కగా ఫలితాలను కూడా ఇస్తుంది. కాబట్టి ఈ రోజు చేసే కొన్ని విధి విధానాలు సంవత్సరం పొడుగునా కూడా మనకు ఫలితాలు ఇస్తాయని పురాణాలు చెప్తున్నాయి అనమాట. వేద పండితులు కూడా చెప్పడం జరుగుతుంది. అందుకే మీరు ఈ విధంగా ఈరోజు నియమాలు ఖచ్చితంగా ఆచరించాలి. జుట్టు కత్తిరించడం కానీ, గోర్లు కత్తిరించుకోవటం కానీ, షేవింగ్ చేసుకోవటం కానీ, అంటే ఇలా మనం ఏంటంటే కనుక నల్లటి వస్త్రాలు ధరించడం కానీ ఇలాంటివి చేయకూడదు. ఇలా చేస్తే ఏంటంటే జీవితాంతం మన కష్టాలు తప్పవు. కష్టాలు కన్నీళ్లతో మనం ఏంటంటే కనుకనండి ఇక మన లైఫ్ అనేది సాగిపోతూ ఉంటుందన్నమాట. అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక చేయకండి. ఇక ముఖ్యంగా 2 పూటలు స్నానం చేసేసి 2 పూటల దీపారాధన ఇంట్లో చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా సాయంత్రం సంధ్యా సమయంలో మీరు దీపం ఖచ్చితంగా పెట్టుకోండి. ఆ సమయంలో ఏంటంటే కనుక రాముల వారు అంటే కుటుంబ సమేతంగా భూమిపైన సంచరిస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే కనుక ఆ సమయాలలో మనం దీపారాధన చేసుకుంటే మనకు మంచి ఫలితాలు ఉంటాయని పురాణాలే చెబుతున్నాయి. కాబట్టి మీరు నార్మల్గా అదే నూనెలో అదే ప్రమిదతో మనం దీపం వెలిగించుకోవాలి. దీపం కొండెక్కిపోతుంది కదా సాయంత్రం వరకు, అప్పుడు ఏంటంటే కనుక అదే దీపం అదే ఒత్తితో మనము దీపారాధన చేయొచ్చు. లేదంటే కొత్త ఒత్తి వేసి కూడా మనం దీపం పెట్టుకోవచ్చు. ఇలా పెట్టేసిన ఫలితం ఉంటుంది. తులసి కోటను కూడా మనం పూజించాలి, ఆరాధించాలి. అలానే కాకుండా తులసమ్మ కూడా మనం నమస్కారం చేయడం, ప్రదక్షిణ చేసుకోవటం ఇవన్నీ కూడా చేస్తేనే మనకు అద్భుత ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. ఇక ఆ తర్వాత ఉప్పుతో ఈ పరిహారం చేసుకోండి. ఉప్పుతో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుందండి. రాదని కాదు, ఖచ్చితంగా ఫలితం అయితే మనం పొందగలుగుతాము. ఎందుకు ఫలితం మనం పొందగలుగుతామంటే కనుక ఉప్పుకు చాలా శక్తి ఉంటుందన్నమాట. ఉప్పు చెడుని తీసేస్తుంది, మంచిని తెచ్చి పెడుతుంది, నెగిటివ్ ఎనర్జీని మొత్తం కూడా పోగొడుతుంది. ఉప్పుకు ఉండే గుణం ఏంటంటే కనుక మంచి చేయటానికి ఉప్పు ఉపయోగపడుతుంది. ఆరోగ్యంలో రాళ్ళ ఉప్పు ఎంత కీలక పాత్ర పోషిస్తుందో పరిహార పరంగా కూడా ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పు అంత బాగా పనిచేస్తుందని చెప్పొచ్చు. ఆర్థికంగా కలిసి రావడానికి రాళ్ళ ఉప్పుతో ఏది చేసుకున్నా కానీ మనకైతే ఫలితం ఉంటుందన్నమాట. మన జీవితంలో మనకి ఎన్నో అప్పులు ఉంటూ ఉంటాయండి. అప్పు అనేది తీరనే తీరదు కదా. తీరక మనం చాలా బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా అప్పు అనేది తీరిపోతుంది. అప్పు అనేది మీ జీవితంలో ఉండదు. చాలామంది అనుకోవచ్చు అప్పులు ఉండి మాకు చాలా ఇబ్బంది కలుగుతుందండి, అప్పులు అసలు తీరటం లేదు, అప్పుల వల్ల మేము చాలా సఫర్ అయిపోతున్నాము, ఏదైనా పరిహారం ఉంటే బాగుండు, చేసేసుకుని అప్పుని తీర్చుకునే వారము అనుకుంటారు. కానీ చేయలేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. చాలా ఈజీ పరిహారం, మీ అంతటా మీరు చేసుకునే పరిహారం, చాలా శక్తివంతమైన పరిహారం. కాబట్టి దీన్ని విధంగా ఆచరించండి. ఎలా చేయాలంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీ పూజా కార్యక్రమాలు అన్నీ అయిపోతాయి కదండి. అయిపోయిన తర్వాత మీరు ఒక బౌల్ని తీసుకోండి. ఇక్కడ ఏంటంటే కనుక ఆ బౌల్ని మళ్ళీ మీరు ఉపయోగించకూడదనమాట. అంటే మట్టిలో పాతి పెడతాం కాబట్టి ఆ బౌల్ని మీరు అంటే వాడకూడదండి. అందుకే మీరు ఏంటంటే కనుక ఒక చిన్నపాటి స్టీల్ గిన్నె అయినా సరేనండి, మన ఇళ్ళల్లో ఉంటాయి కదా చిన్న చిన్నవి, ఒక గుప్పెడంత ఉప్పు పట్టేయాలి అంతేనండి. అంత బౌల్ని తీసుకోండి, సరిపోతుందన్నమాట. అలా తీసేసుకున్న తర్వాత ఈ బౌల్లో మీరు మీ చేతితో ఒక గుప్పెడంత ఉప్పుని పోసేయండి. పోసేసిన తర్వాత అందులో ఏంటంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా ఆవాలు ఉంటాయి కదా, ఆవాలకు అతీత శక్తి ఉంటుంది. ఆవాలు చాలా పవిత్రతను కలిగి ఉంటాయి. ఆవాలు ఏంటంటే కనుక చెడుని తీసేసి మంచిని తెచ్చిపెట్టడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఆవాలను ఖచ్చితంగా తీసుకోవాలి. అందరి ఇళ్ళల్లో ఆవాలు ఉంటాయి కాబట్టి ఆవాలను తీసేసుకొని ఈ విధంగా పరిహారం చేసుకుంటే మనకేంటంటే కనుక ఫలితం వస్తుందన్నమాట. ఇక ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా మీరు తీసుకునేటప్పుడు ఒక అంటే మనము ప్లాస్టిక్ గిన్నె వాడకూడదు. మిగతా గిన్నెలు ఏవైనా పర్వాలేదు, అంటే బౌల్స్ అండి, ఇలా మనం గాజుది కానీ లేదంటే కనుక ఇలా స్టీల్ది కానీ మట్టి ప్రమిద కొంచెం పెద్ద సైజులో ఉంటుంది కదా, అది కూడా మీరు తీసుకోవచ్చు. అది కూడా తీసేసుకొని మీరేంటంటే కనుక మీ పనులు అయిపోయాయి, ఇంకా పూజలు అయిపోయాయి, అన్నీ అయిపోయినప్పుడు మీరు ఆ ప్రమిదను కానీ లేదంటే ఏదైనా ఒక బౌల్ని తీసుకొని కుడి చేతితో ఒక గుప్పెడంతా రాళ్ళ ఉప్పు పోసేసి, ఒక స్పూన్ అన్ని ఆవాలు పోసేసి, అందులో 1/2 స్పూన్ అంత కుంకుమ, 1/2 స్పూన్ అంత పసుపు, ఆ తర్వాత 5 రూపాయల బిళ్ళ. ఇది ఎందుకంటే కనుక 5 రూపాయల బిళ్ళ గుర్తుపెట్టుకోండి, మనం అప్పు కోసం చేస్తున్నాం కదా, డబ్బు కదా, మరి డబ్బుతో పరిహారం చేస్తేనే కదా మనకు ధన సమస్య అనేది పోతుంది, అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది. కాబట్టి మీరేంటంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇలా ఇందులో ఉప్పులో ఇవన్నీ కూడా పెడుతున్నాం కాబట్టి అప్పు కోసం చేస్తున్నాం కావున మనకైతే మంచి ఫలితం అనేది అందుతుందన్నమాట. ఆ ఫలితాన్ని మనం మన కళ్ళతో చూసి ఆశ్చర్యపోతాం. చాలా మంచి రిజల్ట్ని అయితే మనం పొందగలుగుతాం అనమాట. అంటే ఆ రిజల్ట్ ఎలా వస్తుందంటే కనుక మీరైతే ఆశ్చర్యపోతారండి. అంత చక్కగా ఉపయోగపడుతుంది, అప్పు తీరిపోతుంది, అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు. అప్పు అనేది మీ జీవితంలో ఉండదు. అలానే కాకుండా ఏంటంటే కనుక అప్పు అనేది మీరు అంటే చేసినప్పటికి కూడా ఏదో ఒక రకంగా తీరుతుందనమాట. ఆ తల్లే ఏదో ఒక రూపంలో మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది. కాబట్టి మీరు ఇవన్నీ కూడా ఒక బౌల్లో పోసేసి ఆ తర్వాత ఏంటంటే కనుక చక్కగా పూజ గదిలో పెట్టండి. పూజ గదిలో పెట్టేసి వదిలేసి గట్టిగా సంకల్పం చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి, 16 నిమిషాల తర్వాత ఆ బౌల్ని తీసుకెళ్ళి ఏదైనా సరే చెట్టు మొదట్లో, అంటే రావి చెట్టు కావచ్చు, మర్రి చెట్టు కావచ్చు, వేప చెట్టు కావచ్చు, అరటి చెట్టు కావచ్చు, మందార చెట్టు అయినా సరే పర్వాలేదండి. కానీ అలా అని మన ఇంట్లో మాత్రం పెట్టకండి, కొంచెం దూరం
దూరంగా మన నుంచి దూరంగా తీసుకెళ్ళి అక్కడ గోతిని తీసి పాతిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేస్తే ఖచ్చితంగా అప్పు తీరే మార్గం అనేది మనకు తెలుస్తుంది. అప్పులు తీరుతాయి. అప్పులు తీరే అంటే ఆలోచన అనేది మనకు తడుతుంది. అలానే కాకుండా ఆ భగవంతుడే మనకు అప్పులు తీర్చుకునే అంటే ఇలా విధంగా ఏంటంటేనండి చేస్తాడనమాట. ఒక దారిని చూపిస్తాడు. ఆ దారిలో మనం వెళ్ళటం వల్ల మన అప్పు తీరుతుంది. ఇది చాలా మందికి తెలిసిన విషయమే. కాబట్టి మీరు కూడా ఈ విధంగా ఆచరించుకోవటం వల్ల, మీరు కూడా ఈ విధంగా చేయటం వల్ల అయితే ఖచ్చితంగా అప్పు తీరుతుంది. తీరదని కాదు, కొంతమందికి సమయం పట్టవచ్చు, కొంతమందికి పట్టకపోవచ్చు. కానీ ఖచ్చితంగా అయితే అప్పులు తీరే మార్గాలు అయితే తప్పనిసరిగా తెలుస్తాయి. మీరే ఆశ్చర్యపోతారు. వస్తువు, వాహనం ఏదైనా సరే అమ్మడం కానీ, లేదంటే కనుక రావాల్సిన డబ్బు స్టక్ అయిపోతూ ఉంటుంది, రాదు. కొంతమంది ఇస్తామంటాం కానీ ఇవ్వక ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా. అలాంటి వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడటానికి, అప్పుని తీర్చుకోవడానికి, అప్పులు అనేవి మీ జీవితంలో లేకుండా చేసుకోవటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం, చాలా చిన్న పరిహారం, మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మార్చే పరిహారం. కాబట్టి ఈరోజు ఆదివారము, నవమి కాబట్టి చాలా చాలా శక్తివంతమైన రోజు. అందుకే ఈ విధంగా ఈ పరిహారం చేయండి. చేసేసి ఫలితం పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి. అష్టైశ్వర్యాలతో మీరు తులతూగుతూ ఉండండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. ఖచ్చితంగా పాతి పెట్టకపోతే ఫలితం అయితే రాదు. అప్పుపై ఉండే చెడునంతా కూడా మనం తొలగించుకుంటున్నాం. అప్పుపై ఉండే చెడుని మనం తొలగించుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం అనమాట. ఇది చాలా లక్షల్లో కూడా చేస్తారండి. మనం ఏంటంటే కనుక కొన్ని పరిహారాలంటే నిజంగా ఫలితాలు వస్తాయో రావో అని మనకు డౌట్ ఉంటుంది. కానీ కొంతమంది ఏంటంటే కనుక నమ్మకంతో చేసుకుంటారండి. అలా చేసుకొని కొంత లక్షల్లో కూడా ఈ పరిహారం ఫలితాలు పొందిన వారు ఉన్నారని పరిహార శాస్త్రంలోనే చెప్పబడుతుందన్నమాట. కాబట్టి మనం కూడా చేసుకోవటం వల్ల మనకు మంచి ఫలితాలే ఉంటాయి, చెడు ఫలితాలు ఉండవు. కాకపోతే మనకు నమ్మకం అనేది ముఖ్యమన్నమాట. అలా నమ్మకంతో చేసుకున్నప్పుడే కదా ఫలితం అనేది అధికంగా మనం చూడగలుగుతాం, చూసి ఆశ్చర్యపోగలుగుతాం. అందుకే ప్రయత్నించేసి చక్కగా ఫలితం పొందండి. అప్పుని తీర్చుకోండి. మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళండి. అప్పులు కష్టాలు పోవటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం, ది బెస్ట్ పరిహారం, మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం. కాబట్టి ఎవరైతే నమ్మకంతో చేసుకుంటారో ఈరోజు ముఖ్యంగా దీనికంటూ సమయం లేదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీరు ఇదే సమయాలలో చేయాలా, ఈ సమయాలలోనే చేస్తే ఫలితం వస్తుందా అన్నట్టుగా కాదు. ఏ సమయాలలో చేసుకున్నా కానీ ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూస్తారనమాట. అందుకే ఏ సమయాలలోనే సరే చేసుకోండి. కానీ సాయంత్రం 7 లోపు అంటే రాత్రి 12 లోపు ఎప్పుడైనా చేయొచ్చు అనమాట. పూజ పూర్తయిపోయిన తర్వాత రాత్రి 12 లోపు కూడా చేసుకోవచ్చండి. అలా కూడా ఫలితాలు అయితే మీరు చూస్తారనమాట. ఇది మొదటి పరిహారం. ఇక రెండోది వచ్చేసి ఏంటంటే కనుక ఇంటి పరంగా అండి. ఇంటి పరంగా మనకి ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి, బాధలు పడుతూ ఉంటాం, చాలా వరకు కూడా మనం సఫర్ అవుతూ ఉంటాం. ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మీరు ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి. మీ ఇంట్లో మీకు ఇబ్బందులు ఉన్నా, బాధలు ఉన్నా, కష్టాలు ఉన్నా, అలానే కాకుండా ఇల్లు మీకు అనుకూలించలేక మీరు అంటే బాధపడిపోతూ ఉంటాం కదండి. కొన్నిసార్లు మన ఇల్లు మనకు అనుకూలిస్తుంది, కొన్నిసార్లు ఏంటంటే కనుక ఇల్లు మనకు అనుకూలించదు. అలాంటప్పుడు మనం ఏంటంటే చాలా సఫర్ అవుతూ ఉంటాం. ఏం చెయ్యాలి, అసలు మా ఇల్లు మాకెందుకు అనుకూలించడం లేదు, మాకెందుకు ఇన్ని బాధలు వస్తున్నాయి అన్నట్టుగా ఏంటంటే కనుక మనం దుఃఖిస్తూ ఉంటాం. అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, డబ్బు ఖర్చు చేస్తాం, అన్నీ చేసుకుంటాం. అయినప్పుడు కూడా ఏం పెద్దగా ఫలితం అయితే రాదు కదా. అలాంటి వాళ్ళు ఈ రోజు ఆదివారం కూడా ఉంది కదండి, ఇది గుర్తుపెట్టుకొని మీరు ఏం చేయండి అంటే కనుక గాజు గ్లాసులో నీళ్ళని తీసుకుని అందులో ఉప్పు పోసేసి ఆ తర్వాత పసుపు మాత్రమే పొయ్యండి. కుంకుమ ఇలాంటివి పొయ్యకూడదు అనమాట. మీరు గాజు బౌల్ని తీసుకుంటారు కదా, బౌల్ కాదు గ్లాసుని తీసుకోండి. బౌల్ని కూడా తీసుకోవచ్చు, ఏం కాదు. కాకపోతే గాజు గ్లాస్ అయితే అది కొంచెం నీళ్లు కింద పడకుండా ఉంటాయి. చక్కగా పరిహారం అనేది మనకు చక్కగా ఉపయోగపడుతుందండి. అందుకే గాజు గ్లాసు కొంచెం పెద్ద సైజులో ఉండేది తీసుకోండి. తీసేసుకున్న తర్వాత నిండుగా నీళ్లు పోయకుండా మీరేంటంటే కనుక కొంచెం తక్కువగా నీళ్లు పోసుకోండి. 1 స్పూన్ అంతా రాళ్ళ ఉప్పుని పోసేసిన తర్వాత 1/2 స్పూన్ అంతా పసుపుని పోసేసి ఒకసారి ఇల్లంతా కూడా తిరిగి ఆ తర్వాత ఈ గ్లాస్ని తీసుకొచ్చుకొని మీరు మీ మెయిన్ డోర్ ఉంటుంది కదండి, అంటే మన గుమ్మం ఉంటుంది కదా, ఆ ప్రధాన గుమ్మం దగ్గర కుడివైపున పెట్టుకోండి. రాత్రంతా కూడా పెట్టండి, ఏం కాదు. ఇది పెడితేనే మంచిదనమాట. నీళ్లకు అతీత శక్తి ఉంటుంది. నీళ్లు నారాడిగా చెప్పబడతాయి. ఉప్పు లక్ష్మీదేవి రూపం కాబట్టి ఇవన్నీ కూడా కలుస్తున్నాయి కదా. ఈ పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది. అద్భుతమైన ఫలితాలతో మన జీవితాన్ని మార్చి మనకంతా కూడా మంచి చేకూర్చేలాగా చేయడానికి పసుపు, అలానే ఉప్పు, అలాగే కాకుండా నీళ్లు, ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. గాజు కూడా ఏంటంటే కనుక ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఇలా ఇవన్నీ కూడా చేసేసుకున్న తర్వాత మనము అంటే ఇలా మన గుమ్మం దగ్గర పెట్టేసి వదిలేయాలన్నమాట. ఇలా వదిలేసిన తర్వాత తెల్లారి మనం లేస్తాం కదా, సోమవారం ఉంటుంది, తీసి ఆ నీళ్ళు ఏంటంటే కనుక డ్రైనేజీలో కానీ కాలువల్లో కానీ పోసేసుకోండి. చూడండి ఇంట్లో ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇంటి పరంగా మీకు ఎంత హాయి అనిపిస్తుంది, ఎంత సుఖం అనిపిస్తుంది. అబ్బాయి ఇది మా ఇల్లేనా అన్నట్టుగా ఉంటారన్నమాట. అంత మంచి ఫలితాన్ని అయితే మీరు ఇంటి పరంగా పొందవచ్చు. ఇంట్లో మనకు ఏంటంటే కనుక కొన్ని సార్లు అండి ప్రతికూల శక్తులు ఉండటం వల్ల, ఇంట్లో దుష్ట శక్తులు ప్రవేశించడం వల్ల, మన కంటికి కనిపించని కొన్ని నకారాత్మక శక్తులు మన ఇంట్లో ఉండటం వల్ల ఏంటంటే మనకు ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. ఎలా ఇబ్బందికరంగా ఉంటుందంటే కనుక మన ఇల్లు మనకు అనుకూలించదు, ఇంటి వాతావరణం అనేది బాగుండదు. అలానే కాకుండా ఇంట్లో తరచుగా గొడవలు, నష్టాలు, కష్టాలు, దుఃఖాలు, దరిద్రాలు ఇవన్నీ కూడా మన ఇంటిని పట్టి పీడిస్తూ ఉంటాయన్నమాట. ఎందుకంటే మన ఇంట్లో చెడు ఉంది కాబట్టి మనకి ఇలా జరుగుతుంది. చెడు లేకపోతే మనకి ఇలా జరగదు కదా. కాబట్టి ఏంటంటే కనుక
చెడుని పోగొట్టుకోవటానికి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టుకొని మన జీవితాన్ని మార్చి మనకంతా కూడా మంచి జరిగేలాగా చేసుకోవటానికి ఉపయోగపడే పరిహారం అండి. చాలా శక్తివంతమైన పరిహారం అండి. నమ్మకంతో ఆచరించండి. ఇంటి పరంగా వ్యాపార పరంగా ఎక్కడనైనా సరే చేయొచ్చండి. చేస్తే ఏమవుతుందంటే కనుక ఇప్పుడు మన ఇంటి మీద చెడు అంటే ఉంటుంది. మన ఇంట్లోకి మన ద్వారానే చెడు ప్రవేశిస్తూ ఉంటుంది. ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటుందండి. అవన్నీ కూడా పోగొట్టుకోవటానికి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టుకొని మీ జీవితాన్ని మార్చుకోవటానికి మీకంతా కూడా అండి మంచి చేకూర్చడానికి ఉపయోగపడే పరిహారాలు అన్నమాట. ఉప్పుతో పరిహారం చేస్తే రాదన్నా మనము ఇంకా పడాల్సిన అవసరమే లేదనమాట. అయ్యో ఉప్పుతో పరిహారం చేస్తున్నాం కదా వస్తుందో రాదో అన్నట్టుగా కాదు, వస్తుంది, చేస్తేనే ఫలితం వస్తుందన్నమాట. అందుకే చేసేసుకోండి, చేసేసి ఫలితం పొందండి. ఈ 2 పరిహారాలు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. చాలా చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి మీ యొక్క జీవితాన్ని మార్చి మీ ఇల్లు మీకు అనుకూలించడం, మీ అప్పు తీరిపోవటం ఇవన్నీ కూడా మీరు చూడగలుగుతారు. ఇక ఈ కొత్త సంవత్సరంలో మీకు తిరుగుండదనమాట. పట్టిందల్లా బంగారం లాగా మారుతుంది. సంవత్సరం పొడుగునా కూడా మీకు అంతా కూడా మంచి చేకూరటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంత నమ్మకంతో చేస్తారో అంత మంచి ఫలితం పొందుతారండి. అంతలా మీకు ఏంటంటే కనుక ఉపయోగపడే పరిహారం కాబట్టి నమ్మకంతో ఆచరించుకోండి. ఇక ఆ తర్వాత ఈరోజు శ్రీరామనవమి కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ యొక్క 2 వస్తువులు మీ ఇంటికి తెచ్చుకోండి. మీ పంట పండినట్టే, ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినట్టే, సకల శుభాలు చేకూర్చినట్టే అని చెప్పొచ్చు. ఆ వస్తువులు ఏంటనేది మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వస్తువులు ఖచ్చితంగా అదృష్టాన్ని తెచ్చిపెట్టే వస్తువులు అనమాట. కాబట్టి మీరేంటంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఈ వస్తువులని తప్పనిసరిగా మీ ఇంటికి తెచ్చుకోండి. మీ ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుందన్నమాట. మీ సుడిని తిప్పి ఏంటంటే మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొడుతుందండి. నిజం చెప్పాలంటే కనుక ఈ వస్తువుల వల్ల కొంచెం అదృష్టం కూడా వస్తుందని చెప్పొచ్చు. వస్తువులకు ఏంటంటే కనుక అతీత శక్తి ఉంటుంది. వస్తువుల వల్ల ఏంటంటే కనుక మన తలరాత కూడా మారిపోతుంది. కొన్ని వస్తువులు ఏంటంటే దైవానికి అంకితం చేయబడేవి ఉంటాయన్నమాట. అందుకే కొన్ని వస్తువుల వల్ల మనకు లాభం కూడా చేకూరుతుందని చెప్పొచ్చు. మీరేం పెద్దగా తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. అందరికి అందుబాటులో ఉండే వస్తువులు అనమాట. చాలా ఈజీగా తెచ్చేసుకోవచ్చు. పంచదార అలానే కాకుండా బెల్లం, ఈ రెండిట్లలో మీరు ఏదైనా ఒకటి తెచ్చుకోవచ్చు. ఏది తెచ్చుకున్నా కానీ మీకైతే మంచి ఫలితాలే ఉంటాయి. అలానే రెండవది వచ్చేసి ఏంటంటే కనుక యాలకులు కానీ పసుపు కానీ ఈ రెండిట్లలో ఒకటనమాట. అంటే మీరు బెల్లం పంచదార కూడా తెచ్చుకోవచ్చు, యాలకులు పసుపు కూడా తెచ్చుకోవచ్చు. ఈ 4 కూడా తెచ్చుకోవచ్చు. 4 మేము తెచ్చుకోలేమండి అనుకునేవారు కనీసం ఏంటంటే కనుక 2 వస్తువులను కూడా తెచ్చుకోవచ్చు. అలా కూడా ఏంటంటే కనుక మీకు ఫలితం ఉంటుందన్నమాట. దైవానుగ్రహం కలుగుతుంది, పుష్కలంగా దైవానుగ్రహం కలుగుతుంది. దేవుడి యొక్క అనుగ్రహంతో ఏంటంటే కనుక మీకంతా కూడా మంచి చేకూరేలాగా ఉపయోగపడతాయి ఈ వస్తువులు అనమాట. అదృష్టాన్ని మారుస్తాయండి. అదృష్టాన్ని మార్చడానికి ఉపయోగపడే వస్తువులు ఈ పంచదార కావచ్చు, బెల్లం కావచ్చు, యాలకులు కావచ్చు, అలానే కాకుండా పసుపు కావచ్చు. ఇవి లక్ష్మీ రూపాలు అనమాట. అమ్మవారు చాలా ఇష్టపడేటివి కాబట్టి ఇంటికి తెచ్చుకుంటే సంపాదన పెరుగుతుందని మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి 2 తెచ్చుకోండి, ఎక్కువగా ఏం తెచ్చుకోకండి. పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత మీరేంటంటే కనుక వంటల్లో వాడేసుకోండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు పొంది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా కలిగించుకుంటారండి.